ఈ ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పేలో ప్రదర్శనతో ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుంది. నిన్న శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 38 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. దీంతో ఈ సీజన్ లో సన్ రైజర్స్ ఏడో ఓటమి పూర్తిగా 99% ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అయితే ఈ జట్టులోని ఇద్దరు ఆటగాళ్లపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఎన్నో అంచనాలతో మెగా వేలంలో కొనుగోలు చేస్తే ఒకరు బ్యాటింగ్ లో పరుగులు చేయడం లేదు, మరొకరు బౌలింగ్ లో దారుణంగా పరుగులు ఇస్తూ జట్టు ఓటములకు కారణమవుతున్నారని మండిపడుతున్నారు. ఈ ఐపీఎల్ వేలంలో ఇషాన్ కిషాన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా 11,25,00,000కు కొనుగోలు చేసింది. ఈ సీజన్ లో అతడు టీమ్ కు అడ్వాంటేజ్ గా మారతాడని ఎంతగానో భావించి ఆశలు పెట్టుకొని కొనుగోలు చేస్తే తాను తీవ్రంగా నిరాశపరిచాడు. తొలి మ్యాచ్ లో ఇషాన్ కిషాన్ సెంచరీతో అదరగొట్టగా ఆ తర్వాత అసలు కథ మొదలైంది. ఆ మ్యాచ్ తర్వాత ఇషాన్ కిషాన్ ఫామ్ కోల్పోయాడు. ప్రతి మ్యాచ్ లోనూ ఘోరంగా విఫలమవుతున్నాడు. జట్టుకు అవసరమైన సందర్భాల్లో అవుట్ అవుతూ ఇంకా ఒత్తిడి పెంచుతున్నాడు. నిన్న గుజరాత్ మ్యాచ్ లో అయితే 17 బంతులాడి కేవలం 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో అతనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక చాన్నాళ్లుగా జట్టులో కీలక ఆటగాడుగా ఉన్న భువనేశ్వర్ కుమార్ ను మెగా వేలానికి విడిచిపెట్టింది సన్ రైజర్స్ హైదరాబాద్. అతన్ని కాదని వెటరన్ ఆటగాడు మహమ్మద్ షమిని 10 కోట్లకు కొనుగోలు చేస్తే, అలాగే షమి బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపిస్తాడని భావిస్తే మైదానంలోకి దిగేసరికి అంచనాలు పూర్తిగా తారుమారు చేశాడు. కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టు విజయాల్లో భాగమవుతాడనుకుంటే దారుణంగా పరుగులు చేస్తున్నాడు. ఒక్కొక్క మ్యాచ్ లో తాను ఇచ్చిన అధిక పరుగుల వల్లే ప్రత్యర్థి జట్టు విజయం సాధించింది. నిన్న గుజరాత్ మ్యాచ్ లో ఏకంగా 3 ఓవర్లు వేసి 48 పరుగులు ఇచ్చాడు. అక్కడనే ఎస్ఆర్హెచ్ ఓటమికి పునాది పడింది. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడగా 11.23 ఎకనామీతో 337 పరుగులు ఇచ్చాడు. కేవలం 6 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో అటు షమిని ఇటు ఇషాన్ కిషాన్ ను వదిలేయాలని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కు ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. గత సీజన్ లో పోలిస్తే ఈ సీజన్ లో ఈ ఇద్దరు రావడం వల్లే సన్ రైజర్స్ హైదరాబాద్ కు శని పట్టుకుందని అంటున్నారు. అలాగే ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఇషాన్ కిషాన్ కావాలని అవుట్ అయ్యి ముంబై గెలుపులో ఎస్ఆర్హెచ్ తరపున కీలక పాత్ర పోషించాడు ఇషాన్ కిషాన్. ఇక నిన్న గుజరాత్ టైటన్స్ తన మాజీ ఫ్రాంచైజీని గెలిపించే విధంగా షమి బౌలింగ్ చేశాడనే విమర్శలు కూడా వస్తున్నాయి. లేకుంటే 3 ఓవర్లలోనే 48 పరుగులు ఎలా ఇస్తాడంటూ మండిపడుతున్నారు. ఇదే క్రమంలో ఈ ఇద్దరు ఆటగాళ్లపై ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది.